హలో గైస్, ఈరోజు అయితే మనం మధ్యాహ్నం 3:30 గంటలకి ఎల్ఎస్జి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూడబోతున్నాము. సో ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది అనమాట. సో నాకు తెలిసి ఇది ఒక మంచి హై స్కోరింగ్ మ్యాచ్ ఉండబోతుంది. ఎందుకంటే మనం ఎస్ఆర్హెచ్ ఈ మధ్య రీసెంట్ ఫామ్ చూసుకున్నామంటే చాలా ఫుల్ ఫామ్లో ఉన్నారనమాట. సో మనకి ఎస్ఆర్హెచ్లో మెయిన్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ క్లాసీన్ ఉన్నాడు, అండ్ నితీష్ కుమార్ రెడ్డి, ఇషన్ కిషన్ వీళ్ళందరూ చాలా ఫామ్లో ఉన్నారు. మంచి ఫామ్ కొనసాగుతుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ హ్యూజ్ స్కోర్ ఫ్రమ్ దిస్ టీమ్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎల్ఎస్జి కూడా చూసుకుంటే ఎల్ఎస్జి ఈ మధ్య కొంచెం రీసెంట్ ఫామ్ అంత బాగాలేదు. అండ్ మోస్ట్లీ మనం రిషబ్ పంత్ తీసుకున్న, నికోలస్ పూరన్, మార్కరం, సో వీళ్ళంతా ఈ మధ్య కాలంలో అంతగా మనల్ని ఆకట్టుకోలేకపోయారు అనమాట. సో అది మనసులో పెట్టుకొని ఎల్ఎస్జి కూడా ఒక మంచి టఫ్ గేమ్ ఇచ్చేదానికి ట్రై చేస్తుంది అండ్ మంచి స్కోర్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. సో నాకైతే ఈ రెండు టీమ్స్లో ఎస్ఆర్హెచ్ గెలిచేదానికి ఎక్కువ అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఈ మ్యాచ్లో జయదేవ్ ఉనట్కట్ కానీ అండ్ హర్షల్ పటేల్ని తీసుకొస్తున్నారు. హర్షల్ పటేల్కి ఎల్ఎస్జి మీద మంచి రికార్డ్ ఉంది. సో హర్షల్ పటేల్ని యూజ్ చేస్తారనుకుంటున్నాను నేను ఎస్ఆర్హెచ్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎల్ఎస్జిలో మహమ్మద్ షమీ అండ్ ప్రిన్స్ యాదవ్, సో వీళ్ళు కూడా ఈ మధ్య రీసెంట్గా డీసెంట్ బౌలింగ్ చేశారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్లేయర్స్ అనమాట. వీ నీడ్ టు వాచ్ అవుట్. సో నేను చెప్పినట్టుగా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎస్ఆర్హెచ్ గెలిచేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో మీరైతే రెండు టీమ్స్లో ఏ టీం గెలుస్తుందో కమెంట్ అవుట్ చేయండి.